శ్రీమాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. అందరికీ మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మనకి ఈ మకర సంక్రాంతి అనేది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, కనుమ అంటే ఏమిటి, కనుమ రోజున ఏం చేయాలి అనేది మనం తెలుసుకుందాం. శుభాకాంక్షలు. అంటే ఈ సంక్రాంతి మనకి సంవత్సరంలో రెండు అయినాలు, ఉత్తరాయణము దక్షిణాయనము. అంటే మకర సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి అని మనము రెండు జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ మకర సంక్రాంతి అంటే సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున మకర సంక్రాంతి పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుని ధ్యానించడం, పవిత్ర నదుల్లో స్నానం చేయడం, దాన ధర్మాల్లో ఎంతో విశిష్టత ఉందని మనకు పురాణాలు, శాస్త్రాల ద్వారా తెలుసుకుంటూ ఉంటున్నాం. అలా అంతేకాకుండా ఈరోజు పితృదేవతల దినం అని కూడా చాలామంది, అంటే పితృదేవతలు ఈరోజు తర్పణాలు ఇవ్వడం, దానాలు చేయడం, ధర్మాలు చేయడం, వీలైతే భోజనానికి బ్రాహ్మణ్ణి పిలవడం, లేకపోతే స్వయంపాకం ఇవ్వడం అనేది మన ఆచారంగా అనాదిగా వస్తున్న ఆచారం. దాని ప్రకారంగా మనం అవి అందించి బ్రాహ్మణుడికి అందించి ఆ పితృదేవతల ఆశీస్సులు పొందుతామని మనకి పెద్దలు చెప్పారు. అయితే ఉత్తరాయణ సమయాన్ని దేవతలకు పగలని, దక్షిణాయన సమయాన్ని దేవతలకు రాత్రని, ఇలాగా అంటే వాళ్ళకి ఒక రోజు అన్నమాట, ఒక అయనము ఒక రోజు, అలాగ దేవతలకి అని మనం చేసుకుంటూ ఉంటాం. అయితే మనకి ఇది 3 రోజుల పండుగ: భోగి, సంక్రాంతి, కనుమ. ఈ భోగి నాడు మనందరికీ తెలుసు, భోగి నాడు చంద్రుడికి అంటే కొత్త బట్టలు ధరించడం, భోగి మంటలు వేయడం, మనకున్న ఆ కష్టాలన్నీ తొలగిపోవాలి అని మనం భోగి మంట వేసి ఆ రోజు సాయంత్రం పిల్లలు దండలు ఆవు పేడతో పిడకలు చేసి భోగి మంటలో పిల్లల చేత కొత్త బట్టలు ధరించి ఆ భోగి పిడకలు వారి చేత వేయించడం, వాళ్ళకి ప్రదక్షిణ చేయడం, భోగి మంటకి ఆశీస్సులు ఆ ద్వారా పొందుతామని మన పురాణ. అలాగే పిల్లలకి, చిన్న పిల్లలకి భోగి పిండి చేస్తూ ఉంటాము. మన అందరి ఆశీస్సులు వాళ్ళకి ఈ దిష్టి, ఈ సంవత్సరం అంతా ఏ దిష్టి ఉండకూడదు, పిల్లలకి ఎవరి దిష్టి ఉండకూడదు, సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళు వర్ధిల్లాలని మనము పెద్దలందరూ కలిసి పూజలు పోసి వాళ్ళకి ఆశీర్వచనం ఇస్తూ ఉంటాం. ఇక సంక్రాంతి రోజు మనకు అందరికీ తెలిసిందే పితృదేవతల దినం. చక్కగా అందరూ దండాల పండుగ అంటారు. అందరికీ పూజ ఉదయం మన మహిళలందరూ అంటే భగవంతు స్వరూపమైన దేవి దేవతలను పూజించడం, పార్వతీదేవి, లలిత పరమేశ్వరుడికి సంక్రాంతి సమర్పించడం, పితృదేవతలకు వస్త్రాలు సమర్పించడం, తర్వాత ఆ పసుపు కుంకుమలు వాళ్ళకి ధారపోయడం, వచ్చే ముత్తైదులకి పసుపు కుంకుమలు పంచిపెట్టడం, ఇలాగా మనం అందరం చేస్తూ ఉంటాం. ఇది మనకి అనాదిగా వస్తున్న ఆచారం అన్నమాట. అంటే ఈ సంక్రాంతి అంటే ఏంటి? సం అంటే చక్కని, క్రాంతి అంటే మార్పు అని. చక్కని మార్పు అంటే మనం చలికాలం నుంచి వేసవి కాలంలోకి ప్రవేశించే ఈ మధ్యకాలం సంధి అంటారు దీన్నే. ఇలాంటి సంధి కాలము దానాలకి చాలా శ్రేష్టమైనది. ఈ సంక్రాంతి నుంచి సప్తమి వరకు ఉన్న కాలం అంతా విశేషమైన పుణ్యకాలం. ఈ సంక్రాంతి 3 రోజులు మనం దక్షిణాయనంగా, ఉత్తరాయణంగా చేసుకుంటున్నాం కదా. అయితే మరొక కథ ఏంటంటే, కృష్ణుడు ఇంద్రుడికి గర్వభంగం చేసిన రోజు, పాతాళ లోకంలో ఉండే బలి భూమి మీదకు వచ్చేందుకు విష్ణువు అనుమతించిన రోజు కూడా ఈ రోజుగానే భావిస్తూ ఉంటారన్నమాట. మనకి ఈ సంబరాలను చూసి సంతోషించాడని బలి పురాణ వచనం. సంక్రాంతి రోజున వాకిళ్ళు తెరుస్తాయి, అంటే స్వర్గద్వారాలు తెరుస్తాయని, ఒకవేళ దేహత్యాగం చేసిన వాళ్ళు స్వర్గానికి నేరుగా వెళ్తారని, సంక్రాంతి పురుషుడు తనను పూజించిన వారు దక్షిణాయనంలో చేసిన పాపాలు తొలగిస్తాడని చాలామంది మన పురాణ శాస్త్రం. అయితే ఈ సంక్రాంతి పండుగ మన్నాడు వచ్చేది కనుమ. ఇది ముఖ్యంగా కర్షకుల, రైతుల పండుగ అన్నమాట, పశువుల పండుగ. మన దేశం ముఖ్యంగా వ్యవసాయమైన దేశం అనే వల్ల ఆహారాన్ని అందించే రైతులు ఈ సమయంలో పంటకు వాళ్ళ ఇళ్లకు వస్తాయి. విశ్రాంతి తీసుకునే రోజు కనుక ఆటోడిపుగా తమకు వంట పనుల్లో సహాయపడుతూ పాలు, పెరుగుతూ ఆహారాన్ని అందిస్తున్న పశువులను అలంకరించి ఊరేగిస్తారు, వాళ్ళని పూజిస్తారు. అయితే ఈ పండుగ ప్రస్తావన అథర్వవేదంలో ఉందని, దాన్ని అనడుత్సవంగా పిలిచేవారిని మనకి పురాణాలు, పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ రోజు చక్కగా వాళ్ళు ఆవుల్ని, పశువుల్ని పసుపు రాసి బొట్టు పెట్టి వాటికేమో పూజించి, అలాగా అంటే వాటి వల్లే కదా మనం ఇంత మన దేశం సస్యశ్యామలుగా ఉండడానికి కారణం. కాబట్టి కనుమ కర్షకుల పండుగ కాబట్టి మనం రైతుల్ని గౌరవిద్దాం, పశువుల్ని పూజిద్దాం, వాటి
వాడి తాలూకా ఆనందం వాడికి ఆ రోజు మెడలో కూడా మేము చిన్నప్పుడు ఈ ఈ తీపి పదార్థాలు కూడా వేస్తే అవి ఆ కర్షకులు తీసుకుంటారని వాళ్ళు ఆనందిస్తారని కూడాను మనకు పూర్వం నుంచి ఈ పండుగలు మనకు పెద్దలు పురాణాలు చెప్తున్న ఈ శాస్త్రము వాటి ప్రకారంగా మనం ఆచరిస్తున్నాము. ఇలాగే మనం భావితరాల వాళ్ళు కూడా ఆచరించాలని రకరకాలుగా ఇంటి ముందు రంగవల్లులు పెడుతూ ఉంటారు, చక్కగా పూజలు చేస్తూ ఉంటారు. అనేక రకాలుగా అంటే పుణ్యకాలం కాబట్టి ఈ పుణ్యకాలాన్ని అతి పవిత్రమైన కాలంగా అందరూ ఆనందించి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనకి ఆ భగవంతుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని అందరికీ కోరుకుంటూ, మీకు ఈ చదివే విధానం చెప్పే విధానం నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. श्रीमन्नारायणो विष्णुर्वासुदेवो विरक्षतु